ప్రతి సంవత్సరం రైతులతో సమావేశం పెడితే అయ్యా మాకు 2 కార్లకు నీళ్ళు ఇవ్వమంటే 2 కార్లకు నీళ్ళు ఇచ్చే మధ్య గ్యాప్లో 2-3 నెలలే పనులు జరిగాయి. పనులు దాదాపుగా పూర్తయ్యాయి. దాని మీద పాత బిల్లులను మరలా వేసుకుని తినడానికి ఇప్పుడు 50 కోట్ల రూపాయలు సర్వేపల్లి రిజర్వాయర్ మీద దోపిడీ కోసం 10 కోట్ల రూపాయలకు పరైంది. ఆ పని ఇంకా పూర్తి కాలేదు, ఇంకా పెండింగ్ పనులు ఉన్నాయి, కాంట్రాక్టర్ ఇంకా పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు. ఏమీ లేకుండానే దాని మీద దోపిడీకి ఆ పాత పనులే మరలా చూపించుకొని నువ్వు దోచుకోవడానికి ఇంకొక 50 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకొచ్చి దాని మీద శాంక్షన్ చేయించావు. సర్వేపల్లి రిజర్వాయర్లో ఏమి పనులుంటే అక్కడ దాని మీద రోడ్డు అన్నాం, 4 ట్రిప్పులు మట్టి తోలారు. వాళ్ళ దగ్గర సిఎస్ఆర్ నిధుల్లో 20 లక్షల రూపాయలు అయిందని చెప్పి పాపం ఆ సిఎస్ఆర్ నిధుల్లో వాళ్ళ దగ్గర ఇప్పించాం. నువ్వేదో చెప్తున్నావు సిఎస్ఆర్ నిధులకు సంబంధించి నేను గిరిజనులకి బ్రహ్మాండంగా ఏం చేసావు? గిరిజనులకి ఇళ్లకి మా హయాంలో సిఎస్ఆర్ నిధులతో 15,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చాం. ఈరోజు పాపం ఇళ్ళు కట్టుకున్నారు. అదేవిధంగా ఈరోజు గిరిజనులకు సంబంధించి మొబైల్ ఆధార్ కార్డులు, మొబైల్ ఆధార్ కార్డ్స్ ఇప్పించడానికి మొబైల్ ఆధార్ సెంటర్లో ఐటీడీ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆ రోజు పెట్టించాం. కోడూరు దగ్గర నుంచి, కసుమూరు దగ్గర నుంచి, చల్లాయనతల దగ్గర నుంచి అందరికి పెట్టి ఇప్పించాం. ఈరోజు ఈయన వచ్చిన తర్వాత ఏదో ఒత్తిరిచ్చాడంట, పొడి చేసాడంట. వాళ్ళ దగ్గర పాపం గిరిజనుల దగ్గర ఏమి లేదు కాబట్టి నువ్వు వదిలిపెట్టావు, లేకపోతే వాళ్ళ దగ్గర ఏదైనా సారం ఉంటే అది కూడా పిండి కూర్చొని ఉండేవాడు నువ్వు. అదేవిధంగా తమరు చేసిన అబ్బాని గిరిజనులు ఉద్ధరించేవాడుగా మాట్లాడుతున్నావు. గిరిజనటువంటి గోపాలు గొంతుకు వేయడం మనం ఉద్ధరించడం, అక్కడ ఇంకొక దళితులు 7 కొండల ప్రాణాలు తీయడం నువ్వు ఉద్ధరించడం. బుద్ధి ఉందా మాట్లాడడానికి? నీకు అది నోరేనా? ఏ విధంగా మాట్లాడుతున్నావు ఈ విషయాన్ని? ఏ విధంగా చెప్పగలవు నువ్వు? కాబట్టి ఇంకోటి చెప్పాడు, నేనేందో నా గ్రామంలో తెలుసు, గోవర్ధన్ రెడ్డి ఏందో గోవర్ధన్ రెడ్డి గ్రామంలో తెలుసు. నీ బ్రతికేందో నీకు తెలీదా? నీ గ్రామస్తులకు తెలీదా? నేను చెప్తున్నా, నేను జన్మనిచ్చినటువంటి నాకు నా మండలం, నేను రాజకీయాల్లో ఎప్పుడు పోటీ చేసినా సరే నాకు మెజారిటీ ఇచ్చింది. మొన్న గాలిలో కూడా, మొన్న అంతలో బ్రహ్మాండమైనటువంటి తెలుగుదేశం పార్టీలో మొత్తం కొట్టకపోయిన రోజు కూడా నా మండలం నాకు మెజారిటీ తీసుకొచ్చి ఇచ్చింది. నేను గర్వంగా చెప్తున్నాను, నేను ఎలా బ్రతికాను నా మండలంలో అనేటువంటి దానికి ఇది ఉదాహరణ. నువ్వు చెప్పావు గ్రామాన్ని గురించి చెప్పావు. నేను 2001 నుంచి రాజకీయాల్లో ఉంటే నేను ఊహ చేసినప్పటి నుంచి నా ఊర్లో పోటీ జరగలే. 25 సంవత్సరాలు ఇప్పటికీ, 25 సంవత్సరాల సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా. ఎవరు పోటీ పెట్టలే. పోటీ పెట్టడానికి కారణం మేము అధికారంలో ఉన్న రోజులు ఉన్నాయి, అధికారంలో లేని రోజులు ఉన్నాయి. అధికారంలో ఉన్నా లేకపోయినా 2001లో అధికారంలో ఉన్నది మీరే, మీ పార్టీ, నువ్వే మంత్రిగా ఉన్నావు ఆ రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు అధికార మార్పిడి జరిగినా సరే నా గ్రామంలో నాకు పోటీ పెట్టడానికి కూడా ఎవరు ముందుకు రాలే. ఏకగ్రీవంగా నేను ఎవరిని సూచిస్తే వాళ్ళు ఎన్నికయ్యారు. నీ ఊర్లో అడ్రస్ లేకుండా 1000 ఓట్లతో ఓడిపోయాడు మీకు సంబంధించినటువంటి అల్లీపురం కార్పొరేటర్. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం కార్పొరేటర్ 1000 ఓట్లతో ఓడిపోయాడు. నీ బ్రతుకు నీ ఊర్లో ఏ విధంగా ఉందనేటువంటి దానికి ఇది ఉదాహరణ. మళ్ళీ నువ్వు మాట్లాడే వీరికి ఆయన ఎట్టున్నాడు, ఆయన పక్కన నా బ్రతుకు ఎలా అడుగుతున్నాను చెప్తున్నాడా? నా చుట్టుపక్కల ఊర్లు కనుక్కో, నన్ను కనుక్కో, నీ బ్రతికేందో నీ ఊర్లో చెప్పు. 1000 ఓట్లతో ఓడిపోయినటువంటి వాడు కార్పొరేటర్, అల్లీపురం కార్పొరేటర్. అల్లీపురంలోనే నీ బ్రతికేందో బయటపడింది. బజారు బ్రతుకని చెప్పి అర్థమైపోయింది. నువ్వేదో మళ్ళీ మా గురించి మాట్లాడేది ఏంది, మా గురించి చెప్పేటువంటి నేను ఎక్కడ మాట్లాడగలవు నువ్వు? కాబట్టి ఈ మధ్య మాట్లాడితే చింతామణి అంటున్నాడు. చింతామణి అంటే ఇష్టం కాబట్టి. అయితే ఒక తేడా ఉంది. కలియుగ భవానీ శంకరుడు, సోము శంకరుడు. చింతామణిలో భవానీ శంకరుడు పాపం చింతామణి కోసం ఆస్తులన్నీ బాగుంటుకున్నాడు. ఈ కలియుగ సోమశంకరుడు ఎవడన్నా చింతామణి తిరుగుతా చింతామణి దగ్గర ఆస్తులు రాబట్టుకోగలడు. అది పాపం పోగొట్టుకున్నాడు, అది చరిత్ర. ఈ కలియుగ భవానీ శంకరుడు చింతామణి కానీ దొరికిందంటే చింతామణి దగ్గర వాళ్ళ ఆస్తులు ఏదైనా లాక్కొచ్చే బాపతి. దరిద్రుడా మాట్లాడడానికి నోరా, లేకపోతే అది ఏదన్నా ఆవిడ చెప్పినట్టుగా చాటర్ బాక్సా కూడా అర్థం కాకుండా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. నీ బ్రతుకు నువ్వు తలా కాళ్ళు గిల్లేస్తే 1/4 కేజీ ఉండవు. నువ్వు మళ్ళీ నీళ్ళకి మాట్లాడతావు. నీకేముంది బుర్ర? ఆ తలా కాళ్ళు గీసేసి ఏముందే? మళ్ళీ అదేమంటే కొవ్వు నాకా? 3 సార్లు స్టంట్ వేయించుకున్నటువంటి నీకా కొవ్వు నాకా? కొవ్వు బట్టి ఆ కొవ్వు గుండెకి అడ్డం పడి 3 సార్లు స్టంట్లు వేయించుకున్నాడు నువ్వు. నీకా కొవ్వు నాకా? కొవ్వు బట్టి ఉండేది నీకే. రాత్రి దిగిన కైపు దిక్కకుండా మాట్లాడేది నీకే. కాబట్టి ఆ సినిమాలో వెంకి సినిమాలు అంటారు చూడు, అరే నువ్వు మాట్లాడేటువంటి మాటలకి చేసే చేష్టలకి ఏమన్నా తేడా ఉందంటారా, ఏమన్నా సంబంధం ఉందంటారా అన్నట్టుగా నువ్వు మాట్లాడేటువంటి మాటలకి నువ్వు చేసే పనులకి ఏదైనా సంబంధం ఉందా?